ప్రో కబడ్డీ సీజన్ 10 మ్యాచ్ నెంబర్ 47 లో అయితే యూముంబా టీం వర్సెస్ మన తెలుగు టైటన్స్ టీమ్స్ అయితే తలబడ్డాయి. అంతా ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఈ మ్యాచ్ లో కూడా తెలుగు టైటన్స్ టీం మ్యాచ్ అయితే ఓడిపోయారు. మ్యాచ్ స్టార్ట్ అయిన ఫస్ట్ 10 మినిట్స్ లో అయితే తెలుగు టైటన్స్ టీం చాలా అంటే చాలా అద్భుతంగా డిఫెన్స్ అయితే రాణించారు అండ్ రైడింగ్ లో కూడా రాణించారు. బట్ తర్వాత 10 నిమిషాల ఆటలో తెలుగు టైటన్స్ టీం చాలా అంటే చాలా వెనకబడిపోయింది. అపారంగా ఆపోనెంట్ టీం కి అయితే పాయింట్స్ అప్పజెప్పారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ మ్యాచ్ లో పవన్ షెరావత్ మ్యాచ్ ఆడపోవడం కూడా ఇది ఒక బిగ్ బ్లో అనే చెప్పుకోవచ్చు తెలుగు టైటన్స్ టీం కి. ఇంకా ఈ మ్యాచ్ లో ఫస్ట్ హాఫ్ మూసేసరికి యూముంబా స్కోర్ వచ్చేసి 24, తెలుగు టైటన్స్ టీం స్కోర్ వచ్చేసి 7 పాయింట్స్ బిగ్ లీడ్ తో ఫస్ట్ హాఫ్ ని యూముంబా టీం అయితే ఎండ్ చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెకండ్ హాఫ్ ఫస్ట్ 10 మినిట్స్ లో తెలుగు టైటన్స్ టీం చాలా అంటే చాలా అద్భుతంగా ఆడారు. లైక్ ఫస్ట్ హాఫ్ లో ఆడినట్టుగా. ఒకనొక సమయంలో జస్ట్ 5 పాయింట్స్ వెనకబడి ఉండే తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో. బట్ ఈ మ్యాచ్ లో యూముంబా టీం డిఫెన్స్ లాస్ట్ 10 మినిట్స్ లో మాత్రం అదరగొట్టారు. ఏకంగా వాళ్ళైతే 4 సూపర్ టాకిల్స్ అయితే చేశారు. మోర్ ఇంపార్టెంట్లీ తెలుగు టైటన్స్ యొక్క రైడర్స్ ని ఈ మ్యాచ్ లో యూముంబా డిఫెన్స్ చెడు కూడా ఆడేసిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా యూముంబా డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో అయితే రింకు అదరగొట్టాడు. ఏకంగా తనైతే 8 టాకిల్ పాయింట్స్ ఈ మ్యాచ్ లో చేశాడు. లాస్ట్ లో తెలుగు టైటన్స్ టీం డిఫెన్స్ అండ్ రైడింగ్ యూనిట్ మొత్తంగా ఫెయిల్ కావడంతో ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీం ఘోరంగా మ్యాచ్ అయితే ఓడిపోయారు. ఇంకా ఈ మ్యాచ్ యొక్క ఫుల్ టైమ్ స్కోర్ వచ్చేసి యూముంబా స్కోర్ వచ్చేసి 52 పాయింట్స్, తెలుగు టైటన్స్ టీం స్కోర్ వచ్చేసి 34 పాయింట్స్. మొత్తంగా 18 పాయింట్స్ డెఫిసిట్ తో ఈ మ్యాచ్ లో తెలుగు టైటన్స్ టీం చాలా అంటే చాలా ఘోరంగా ఓడిపోయారు. అండ్ నెక్స్ట్లీ మోర్ ఇంపార్టెంట్ తెలుగు టైటన్స్ టీం ఈ మ్యాచ్ లో ఓడిపోయారు అంటే అందుకు మెయిన్ రీజన్ వచ్చేసి పవన్ షెరావత్ అనే చెప్పుకోవచ్చు. తను కనుక ఈ మ్యాచ్ లో ఆడింటే తెలుగు టైటన్స్ టీం రైడింగ్ యూనిట్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండేది. యూముంబా టీం కి అయితే అన్ని టాకిల్ పాయింట్స్ అయితే వచ్చేవి కాదు. తెలుగు టైటన్స్ టీం అయితే మంచిగా కంబ్యాక్ చేసుకుని మ్యాచ్ లో అయితే మ్యాచ్ గెలిచేవారు ఒకవేళ పవన్ షెరావత్ కనుక ఈ మ్యాచ్ లో ఆడుంటే. బట్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం పవన్ లేకుండా ఈ ఒక్క మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో జస్ట్ చూద్దామని చెప్పేసి పవన్ షెరావత్ ని పక్కన పెట్టి మ్యాచ్ ఆడి బోల్తా కొట్టేశారు తెలుగు టైటన్స్ టీం. ఇంకా ఈ ఓటమి తర్వాత తెలుగు టైటన్స్ టీం ప్లే ఆఫ్ కి వెళ్ళాలంటే వరుసగా ఉన్న మ్యాచెస్ అన్ని కూడా గెలవాల్సి ఉంటుంది. లేదంటే తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 లో ఇంటికి వెళ్ళే ఫస్ట్ టీం అయిపోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూముంబా టీం ఈ మ్యాచ్ లో మ్యాచ్ గెలవడంతో వాళ్ళైతే పాయింట్స్ టేబుల్ లో 4th పొజిషన్ కి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ మ్యాచ్ లో గెలిచారంటే వాళ్ళ డిఫెన్స్ అండ్ రైడింగ్ యూనిట్ చాలా అంటే చాలా సాలిడ్ గా ఆడారు తెలుగు టైటన్స్ కంటే బాగా. కాబట్టి మ్యాచ్ అయితే గెలిచారు. మరి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 10 లో కంబ్యాక్ అవుతారా? కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.